వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి ట్విస్ట్. దస్తగిరి ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇక రెండో ప్రయత్నమే ఏమైనా సక్సెస్ అవుతుందని చూడాలి. దస్తగిరి చేసినటువంటిది మొన్న ఏదైతే తన తండ్రి అక్కడ ఎవరో దాడి చేశారని, అది వైసీపీ వాళ్ళే చేశారంటూ చెప్పడం, దీన్ని టోటల్గా రాజకీయం వైపుకి తిప్పే ప్రయత్నమే చేస్తున్నారు. తద్వారా కోర్టులో కేసు వేసి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి అవినాష్ రెడ్డిని ఆ టైంలో జైల్లో ఉంచితే రాజకీయం మలుపు తిరుగుతుందన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అతను అభ్యర్థిగా అనౌన్స్ చేయబడటం కానీ ఇదంతా ఒక కథ నడుస్తుంది. అయితే ఇక్కడ కోర్టులో వచ్చేటప్పటికి ఈలోపు కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరైతే ఇందులో కీలక నిందితుడిగా టోటల్ ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తాజాగా బెయిల్ వచ్చింది. ఇంతకుముందు ఆయనకి బెయిల్ని తనకు వచ్చేటప్పటికే అతనికి ఇచ్చే బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి కాన్సెప్ట్తో చాలా రోజుల నుంచి సిబిఐ ఆపుతా వచ్చింది. కాకపోతే ఛార్జ్ షీట్లు అయిపోయినటువంటి నేపథ్యం, అవినాష్ రెడ్డి కూడా అరెస్టు బెయిల్ వచ్చేసినటువంటి నేపథ్యం, ఇక కోర్టు విచారణ రెగ్యులర్ విచారణే కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అన్నటువంటి శివశంకర్ రెడ్డి వాదనల్ని క్రిందటిసారి ఆపినటువంటి న్యాయస్థానం ఈ దఫా ఓకే చెప్పింది తెలంగాణలో. దాంతో ఇప్పుడు తనకి బెయిల్ వచ్చేసింది.